విశ్వవాణి టీవీ ప్రేక్షకులకు యేసు ప్రభువారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి బాగున్నారని నేను తలంచుచున్నాను. మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో దేవుడు అద్భుతమైన కార్యములను చేస్తూ ఉన్నాడని నమ్మి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ దిన వాక్య అంశము ఏమనగా, త్రోవ ప్రక్కన ఉన్నవాడు త్రోవలోనికి వచ్చాడు. దేవుని యొక్క వాక్యంలో నుంచి పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము 46వ వచనం నుండి కొన్ని మాటలు నేను చదువుతాను. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహు జనసమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా, తీమయి కుమారుడగు బర్తిమయి అను గుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా, యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరకుండుమని అనేకులు వానిని గద్దించిరి గాని వాడు, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుమని మరెక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా, వారా గ్రుడ్డి వానిని పిలిచి, ధైర్యము తెచ్చుకునుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వానితో చెప్పిరి. అంతట వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రియమైనటువంటి వారలారా, చదవబడిన వాక్య భాగంలో యేసు ప్రభువారు యెరికో పట్టణమును ప్రేమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఎప్పుడు కూడా అందరినీ ప్రేమిస్తాడు. అందుకే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని వ్రాయబడి ఉంది. జాతి, మత, కుల, భేద, వర్గ విచక్షణ లేకుండా సర్వ మానవాళిని కూడా శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యెరికో పట్టణము, దాని గురించిన విషయాలు మనం చూస్తే యెహోషువ గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఏమని అంటే, అది శపించబడినటువంటి పట్టణం, శాపగ్రహితమైనటువంటి పట్టణం, అనేకమైన పాపభూయిష్టమైనటువంటి కార్యక్రమాలకు నిలయమైనటువంటి పట్టణం. అట్టి పట్టణమును కూడా యేసు ప్రభువారు ప్రేమించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రేమైనటువంటి వారలారా, మనం ఆలోచించాలి. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులు అని ఒక మహా వ్యక్తి చెప్పారు. కాబట్టి దేశాన్ని ప్రేమించాడు అంటే ఆ దేశంలో ఉన్న మనుషులను కూడా ప్రేమించాడు. యేసయ్య కూడా యెరికో పట్టణమును ప్రేమించాడు అంటే యెరికో పట్టణములో ఉన్న ప్రజలను కూడా ఆయన ప్రేమించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకే ప్రభువు ఈ లోకానికి చెప్పాడు, రోగము గలవారికి వైద్యుడు కానీ ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కరలేదు అని. ఎందుకంటే ఈ లోకంలో మరి అందరూ కూడా పాపరోగము చేత బాధపడుతున్నారు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అని చెప్పి దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. కాబట్టి లోకములో మనము రకరకాల పేరులను మనం కలిగి ఉన్నప్పటికీ కూడా మన పేరు పాపయ్య, పాపమ్మ మాత్రమే. ఎందుకంటే మనం పాపులం. కాబట్టి పాపులను వెతికి రక్షించడానికే దేవుడి లోకానికి మానవుడిగా వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారలారా, ఈ లోకంలో మరి సర్వ మానవాళి యొక్క పాప విమోచన కొరకు ఈ లోకానికి వచ్చి ప్రతి మానవుని కూడా వెతికి రక్షించడానికి ప్రయాసపడినటువంటి వారు ఈ లోకంలో ఎవరూ లేరు, ఒక ప్రభువు తప్ప. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆకాశము క్రింద ఇయ్యబడిన ఏ నామములో రక్షణ లేదు, కానీ యేసు నామములోనే రక్షణ ఉంది అన్న సత్యాన్ని పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈ రక్షణ ప్రతి మానవుడు కూడా పొందాలి అని చెప్పి దేవుని యొక్క ఆశ ఉంది. కనుక ప్రేమైనటువంటి వారలారా, ఎప్పుడైతే మరి ఇక్కడ మనం చూస్తే బర్తిమయి అనే గుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చున్నాడు. త్రోవలో మరి యేసు ప్రభువారు నడుస్తూ ఉన్నారు. యేసు ప్రభువారే త్రోవ. ఆయనే చెప్పారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని చెప్పి. కాబట్టి ఆ మార్గములో లేకుండా మార్గము తప్పి నడిచేవారు త్రోవ ప్రక్కన ఉన్నవారితో సమానమే. కాబట్టి ఈ లోకములో ఎవరైతే యేసు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించి యేసు ప్రభువునందు విశ్వాసముంచి ఆధ్యాత్మికంగా ఎదుగుచున్నారో వారు యేసు ప్రభువారు అనేటటువంటి త్రోవలో నడుస్తున్నారు అన్న సంగతిని మరిచిపోవద్దు అని చెప్పి నేను ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను.
అందుకే యేసు ప్రభువారు ఆయన ఒక మతము కాదు, ఆయన ఒక మార్గం. కాబట్టి మతము అనేది మత్ ప్లస్ అహం మతం. కాబట్టి మతి నుండి పుట్టింది మతం. కాబట్టి మతాన్ని నమ్ముకుంటే మనం మోక్షానికి వెళ్ళం, కానీ మార్గమైనటువంటి యేసు ప్రభువారిని నమ్ముకుంటేనే మనము పరలోక రాజ్యానికి వెళ్ళగలం. అందుకే త్రోవ ప్రక్కన కూర్చొని ఉన్నటువంటి ఆ భర్తిమయి అనే గ్రుడ్డి భిక్షకుడు త్రోవలో వెళుతున్నటువంటి యేసయ్య స్వరాన్ని విన్నాడు. యేసయ్య స్వరాన్ని విని ఆయన అంటూ ఉన్నాడు, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు అని చెప్పి కేకలు వేస్తూ ఉన్నాడు. చూసారా, ఆయన దావీదు కుమారుడు అన్న సంగతి ఈ గ్రుడ్డివానికి ఎలా తెలుసు అంటే, అంతకుముందు అనేకసార్లు ఈ మాటలు ఆ గ్రుడ్డి భిక్షకుడు విని ఉన్నాడు కానీ నిర్లక్ష్యం చేశాడు. చాలాసార్లు దేవుని యొక్క వాక్యం ప్రకటించబడుతూ ఉంటుంది, కానీ విన్నవారు మాత్రమే విశ్వాసం కలిగి జీవిస్తున్నారు, వినని వారు అవిశ్వాసులుగానే కొనసాగుతూ ఉన్నారు. ఒకరోజు ఒక ఊరిలో ఒకవైపు దైవ సేవకుడు చిన్న మెగాఫోన్ పట్టుకొని ఆయన కేకలు వేసి అరుస్తూ ఉన్నాడు, రండి రక్షణ పొందండి, యేసును నమ్మండి అని చెప్పి ఆయన పిలుస్తూ ఉన్నాడు. అయితే ఎవరూ అక్కడికి రాలేదు. కానీ మరొక వైపు లాటరీ వాడు కూడా మెగాఫోన్ తీసుకొని ఆయన అంటున్నాడు, రండి లక్షలు పొందండి, 100 కట్టండి 200, 200 కట్టండి 500, కాబట్టి లక్షలు పొందండి అని పిలుస్తూ ఉన్నాడు. కానీ ప్రజలంతా కూడా రక్షణ దగ్గరికి ఎవరు వెళ్ళలేకపోయారు, కానీ లక్షల దగ్గరికే వెళ్ళారు. వారి చేతిలో ఉన్న డబ్బంతా కూడా కట్టారు. ఇంకా ఎక్కువ వచ్చింది, అయినా వారి ఆశ తగ్గలేదు. కాబట్టి మరలా కట్టారు, డబ్బు బాగా సంపాదించారు. కానీ చివరికి ఇది కూడా కడితే ఇంకా ఎక్కువ వస్తుందేమోనని అత్యాశకు పోయి ఆ డబ్బులు కూడా కట్టి మరి ఉన్నవి పోగొట్టుకొని వెళ్ళడానికి ఛార్జీలకు కూడా లేక లెఫ్ట్ రైట్ కొట్టుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయారు. అప్పుడు వెళుతూ అనుకున్నారట, అయ్యో రక్షణ దగ్గరికి వెళ్ళి ఉన్నా మనం బాగుండేది, లక్షల దగ్గరికి వెళ్ళి అనవసరంగా ఉన్నది పోగొట్టుకున్నామని చెప్పి బాధపడ్డారట. కనుక ప్రేమైనటువంటి వారలారా, చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనమేంటి? కాబట్టి చాలాసార్లు వాక్యము వినబడుతుంది, వాక్యము విరివిగా దొరికే కాలంలో స్వీకరించకపోతే నువ్వు కావాలనుకున్నప్పుడు నీకు అది దొరకదు. మనం ఆలోచన చేయాలి, రాబోయే రోజుల్లో ఇంకా ఎంత విపత్కరమైనటువంటి పరిస్థితులు మరి ఈ లోకంలో జరుగుతాయో మనకు తెలియదు. ఒకరోజు ఈ వాక్యమే కరువైపోతుంది. కాబట్టి ఆ వాక్యము సమృద్ధిగా ఉన్నప్పుడే వినడానికి మనం ఇష్టపడాలి అని చెప్పి ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. చెవిగలవాడు వినుగాక అని చెప్పి దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. వాడు దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు అంటూ ఉన్నాడు అంటే దావీదు కుమారుడు అన్న సత్యం మరి ఎన్నోసార్లు విన్నాడు, కానీ నిర్లక్ష్యం చేశాడు. ఈరోజు లక్ష్య పెట్టి ఆయన మరీ కేకలు వేస్తున్నాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించు అని చెప్పి కేకలు వేస్తే, ఎప్పుడైతే దావీదు కుమారుడా అని చెప్పి గట్టిగా కేకలు వేశాడో వెంటనే ఆ గ్రుడ్డివాణిని, ఏ గ్రుడ్డివాడా ఆగు అని చెప్పి అక్కడున్నవారే అడ్డుబండలుగా ఉండి యేసునొద్దకు వెళ్లకుండా చేస్తూ ఉన్నారు. చూసారా, ఎప్పుడైతే మనము ఆధ్యాత్మికంగా ఎదగాలి అనుకుంటామో, ఎప్పుడైతే ఆత్మీయంగా నడుచుకోవాలి అనుకుంటామో, ఎప్పుడైతే ప్రభు సహవాసంలో కొనసాగాలనుకుంటామో, ఎప్పుడైతే ప్రభు సేవకై మనము సంపాదించిన సొమ్మును ఇవ్వాలనుకుంటామో, అప్పుడే శోధనలు ప్రారంభమవుతాయి, కష్టాలు ప్రారంభమవుతాయి, సమస్యలు ప్రారంభమవుతాయి. నువ్వు ప్రభు యొద్దకు వెళ్లకుండా చేస్తాయి, ప్రభువుకు ఇవ్వకుండా చేస్తాయి, ప్రార్థన చేయకుండా చేస్తాయి. కనుక ఈ గుడ్డివాని జీవితంలో కూడా అక్కడున్న వారే ఆటంకం కలిగిస్తున్నారు. ఎవరి ద్వారానో మనకు ఆటంకం రాదండి, మన చుట్టూ ఉన్న వారి మధ్యనే, మనవారు అనుకున్న వారి ద్వారానే మనకు ఆటంకము కలుగుతుంది. మీ వలననే నా నామము అన్యజనుల మధ్య దూషించబడుచున్నదని చెప్పి ప్రభువారు అంటూ ఉన్నారు. కాబట్టి ఎవరి వలన మరి అవమానము కలుగుతుందంటే మరి మన చుట్టూ ఉన్న వారి వల్లనే. దేవుని నమ్ముకొని దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ కూడా లోకముతో కలిసి ఎవరైతే స్నేహం చేస్తుంటారో వారి ద్వారా దేవుని నామము అవమానపరచబడుతుంది అన్న సత్యాన్ని గమనించాలి అని చెప్పి ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. లోకముతో స్నేహము చేయుట దేవునితో వైరమని మీరు ఎరుగరా అని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి లోకముతో సహవాసం చేసేవారు లోకస్తులుగానే ఉంటారు, దేవునితో సహవాసం చేసేవారు దేవుని బిడ్డలుగా జీవిస్తారు.
కాబట్టి దేవుని బిడ్డలమని చెప్పుకొని నటించేవారు కూడా లోకంలో ఉన్నారు. యేసు ప్రభువారు చెప్పారు, నేను వేశ్యనైనా క్షమిస్తాను, కానీ వేషధారిని మాత్రము క్షమించను అని. ఎందుకంటే ఇలాంటి నటనా జీవితం ప్రభువుకు ఇష్టం లేదు. ఉంటే వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, అంతేకాని నులివెచ్చని స్థితి ఏమాత్రము ప్రభువుకు ఇష్టం లేదు. కనుక అక్కడున్నటువంటి వారు అడ్డగించినప్పుడు దాన్ని చూసి భయపడలేదు, దాన్ని చూసి నిరుత్సాహపడలేదు, నిస్పృహ చెందలేదు. గ్రుడ్డివారిని చూసి మనం నేర్చుకోవలసినటువంటి పాఠం ఏమిటి అంటే, వాడు ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కళ్ళు లేకపోయినా ధైర్యంగా ఉన్నాడు. మనము కళ్ళు ఉండి కూడా ఎవరైనా వచ్చి చిన్న బెదిరింపు బెదిరిస్తే భయపడిపోతున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కళ్ళు లేకపోయినా అయ్యో ఎవరైనా వచ్చి నన్ను చంపేస్తారేమో, బాధిస్తారేమో, హింసిస్తారేమో అన్నటువంటి భయము కూడా లేకుండా మరెక్కువగా కేకలు వేశాడు. నీ జీవితంలో ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించావా? కష్టాలు ప్రారంభమయ్యాయా? మరెక్కువగా ఆత్మీయంగా జీవించడానికి ప్రయత్నం చేయి. నువ్వు దేవుని సేవ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నావా? ఆటంకాలు వచ్చాయా? మరెక్కువగా సేవ చేయి. అంతేకాని ఆటంకాలు వచ్చాయని చెప్పి నిరుత్సాహపడి వెనుకకు వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి నీ జీవితంలో రాకూడదని చెప్పి ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఒక్కసారి నాగటి మీద చేయి పెట్టి వెనుకకు తిరిగేటటువంటి అలవాటు మన జీవితంలో ఉండకూడదని చెప్పి ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుక ఆటంకాలను చూసి బెదిరిపోలేదు, ఆటంకాలను చూసి భయపడలేదు, ఆటంకాలను చూసి ఏమాత్రము కూడా నిరుత్సాహపడలేదు అని చెప్పి ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. దావీదు కుమారుడా, నన్ను కరుణించని మరెక్కువగా కేకలు వేస్తున్నాడు. నీ జీవితంలో ఎప్పుడైనా సరే దేవునికి ఇవ్వాలి అనుకున్నప్పుడు ఆటంకాలు వస్తే మరెక్కువగా దేవునికి, అంతేకాని దేవునికి ఇచ్చే సొమ్ము సమస్య వచ్చిందని చెప్పి నువ్వు ప్రక్కదారి మళ్ళిస్తే అది నీ జీవితానికి ఎంతో నష్టం. సేవా జీవితంలో ఒక్కసారి సేవలోనికి వెళ్ళిన తర్వాత నువ్వు మరలా వెనుదిరిగి మరలా ఏదో ఉద్యోగం చేసుకుంటాను, వ్యాపారం చేసుకుంటాను అంటే నువ్వు వెళ్ళినా ప్రయోజనం ఉండదు. కనుక ప్రియమైనటువంటి వారలారా, ఆటంకాలు వచ్చాయా? మరెక్కువగా సేవ చేయి. ఆటంకాలు వచ్చాయా? ఎక్కువగా ఆత్మీయంగా జీవించు. ఆటంకాలు వచ్చాయా? మరెక్కువగా దేవుని సేవకు ఇవ్వు, దేవుని సన్నిధిలో ప్రార్థించు. అంతేకాని భయపడి మనం పిరికి బందలా పారిపోవద్దు. చిన్నమంద భయపడకుడి అని చెప్పి ప్రభువు చెప్పారు, అభయమిచ్చారు. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీకు తోడుగా ఉన్నానని చెప్పి వాగ్దానం చేశాడు. కాబట్టి మనం భయపడవలసిన పని లేదు. ఆ గ్రుడ్డివాడు ఏమాత్రము భయపడకుండా ధైర్యంగా పిలుస్తున్నాడు. అప్పుడు ప్రభు ఆ గ్రుడ్డివారిని పిలుచుకొని రమ్మని, ఎవరైతే అడ్డుబండలుగా ఉన్నారో, ఎవరైతే ఆటంకాలుగా ఉన్నారో వారికే ప్రభువు పరిచర్య చేసే గొప్ప అవకాశం లభిస్తుంది అన్న సత్యాన్ని కూడా గమనించాలి అని చెప్పి ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. ఒకప్పుడు నేను కూడా ప్రభు పేరు చెప్తేనే అంత కోపగించుకునేవాడిని, పత్రికలు ఇస్తే చించివారి మొఖాన కొట్టేవాడిని. కానీ ఈరోజు అదే అడ్డుబండనైన నన్ను, అదే ఆటంకమైనటువంటి నన్ను ఈరోజు ఆయన శ్రేష్టమైన పరిచర్యలో తన సాధనముగా, సాక్షిగా వాడుకుంటున్నాడు అన్న విషయాన్ని గమనించాలి అని చెప్పి ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. కనుక ప్రియమైనటువంటి వారలారా, ఆ గుడ్డివాడు ఎప్పుడైతే ధైర్యంగా ప్రార్థన చేశాడో ప్రభు విన్నాడు. ఆ ఆటంకపరిచిన వారి ద్వారానే ప్రభు దగ్గరికి నడిపించబడ్డాడు. చూసారా, ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు ఆయన పరిశుద్ధుడని, పాపానికి ఆయన దగ్గర తావులేదని గుర్తించిన వాడై వాని పాపపు మూటను విసిరిపడవేసి ప్రభు దగ్గరికి వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుడు ఆయన పరిశుద్ధుడు, పాపానికి ఆయన దగ్గర తావులేదు. ఎందుకంటే ఆయన అరిషడ్వర్గములను జయించినటువంటి దేవుడు, కామ క్రోధ లోభ మద మాత్సర్యములను జయించినటువంటి దేవుడు. ఆయన దగ్గర పాపానికి తావులేదు. అందుకే అంటాడు, నీ హృదయములో పాపము లక్ష్యము చేసినట్లా దేవుడు నీ మనవి ఆలకించుకుండునని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. పాపుల మనవి దేవుడు ఆలకించడని రాయబడింది. కనుక ప్రియమైనటువంటి వారలారా, అందుకే ఆ గ్రుడ్డివాడిని చూసి మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే, పరిశుద్ధుని దగ్గరికి వెళుతున్నాను కనుక పాపపు ఆలోచనలు కానీ, పాపపు తలంపులు కానీ, పాపపు క్రియలు కానీ, పాపపు యొక్క చేష్టలు ఏవి కూడా నా దగ్గర ఉండడానికి వీల్లేదు అని చెప్పి పాపపు మూటను విసిరిపడవేసినట్లుగా చూస్తూ ఉన్నాం. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని చెప్పి దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. అందుకే తన అతిక్రమాన్ని దాచిపెట్టుకోకుండా ఒప్పుకొని విడిచిపెట్టి ఆ పాత బట్టల మూటను విసిరిపడవేసి ప్రభువు దగ్గరికి వెళ్ళాడు.
ఎప్పుడైతే ఆ విధంగా వెళ్ళాడో ప్రభు ఆయన్ని స్పష్టంగా అడుగుతున్నాడు, నా వలన నీకేమి కావాలి అని చెప్పినప్పుడు ఆయన చెప్పాడు, నాకు చూపు కావాలి. అడగాలి అనుకుంటే ఎన్నో ఉన్నాయి. ఒకవేళ ప్రభువే మన చేతికి పేపరు పెన్నిచ్చి నువ్వు నేను ఏం చేయాలనుకుంటున్నాను అని ఎవరైనా అడిగితే ఏం చేస్తారు? పెన్ను పేపర్ తీసుకొని నాకు అవి కావాలి, ఇవి కావాలి, మంచి ఇల్లు కావాలి, పొలం కావాలి, ఉద్యోగం కావాలి, మా అమ్మాయికి మంచి పెళ్లి సంబంధం కావాలి, మా అబ్బాయికి మంచి కాలేజ్ సీటు కావాలి, ఉద్యోగం కావాలి అని కోరుకుంటామే తప్ప ప్రభువు ద్వారా నీకు ఖచ్చితంగా ఏమి కావాలో మనం చెప్పం. గ్రుడ్డివాని చూసి మన జీవితంలో మనం నేర్చుకోవాలి. వాడు ఖచ్చితంగా నాకు చూపు కావాలి, చూపు లేకనే దారి ప్రక్కన పడి ఉన్నాను, చూపు లేకనే ఇతరుల మీద ఆధారపడి ఉన్నాను, కాబట్టి మాకు చూపు దయచేయి ప్రభువా అని ప్రభువుని అడిగాడు. ప్రభువు చూపునిచ్చాడు. చూపు పొందిన వెంటనే ప్రభువుతో కూడా బయలుదేరి వెళుతూ ఉన్నాడు. కనుక ప్రియులారా, మనం ఒకే ఒక మాటను మనం ఆలోచన చేయాలి. ఏమిటి అనగా, త్రోవ ప్రక్కన ఉన్నటువంటి గ్రుడ్డివాడు త్రోవలోనికి వచ్చాడు. త్రోవలోనికి వచ్చినటువంటి వ్యక్తి మరి ఇప్పుడు ఆలోచించవలసిన విషయం ఏంటంటే, అనేక వేల కొలది లక్షల కొలది మంది ఇంకా ప్రభువుని ఎరుగక, త్రోవను ఎరుగక, మార్గము ఎరుగక త్రోవ ప్రక్కన ఉన్నటువంటి వారిని త్రోవలోనికి తీసుకువచ్చే బాధ్యత మన భుజస్కంధాల మీద వేసుకొని మనము బాధ్యత కలిగి, మనము భారము కలిగి వారి కొరకు ప్రార్థన చేద్దాం. వారి కొరకు మనము సేవ చేసేవారికి సహాయం చేసి వారిని ప్రభువు దగ్గరికి నడిపించే విధంగా మనవంతు సహకారాన్ని, మనవంతు బాధ్యతను, మనవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించి ప్రభు పనిలో ముందుకు వెళదాం. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనకు దయచేయునుగాక. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన, ఈ సమయంలో ప్రత్యేకించి ప్రార్థన చేస్తున్నాం. మీ కృపా కాపుదల భద్రతా క్షేమాన్ని దయచేసిన దేవుడవు నాయన, మమ్మల్ని ప్రేమించిన దేవుడవు నాయన, ఒకప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న మా జీవితాలను త్రోవలోనికి నడిపించిన దేవుడు, ఈరోజు అనేక మంది త్రోవ ప్రక్కన ఉన్నటువంటి గ్రుడ్డివారిని ప్రభువా త్రోవలోనికి తీసుకువచ్చే శ్రేష్టమైన పరిచర్యలో నన్ను మమ్మలను మీరు వాడుకుంటున్నారు. దేవదూతలకు సైతము లేనటువంటి గొప్ప పరిచర్య భాగ్యాన్ని మా జీవితాలకు మీరు ప్రసాదించారు. తండ్రి, మీకు స్తోత్రాలు. మీకే హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ కూడా త్రోవ ప్రక్కన ఉన్న వారి కొరకు భారము కలిగి ప్రార్థన చేసి బాధ్యత కలిగి వారి సహకారాన్ని అందించి వారి రక్షణ కొరకై పాటుపడే వ్యక్తులుగా తయారు చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మదేవుని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి సహాయము మనకు సర్వ పరిశుద్ధులకు సర్వదా సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.